హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ చూడబోయే లొకేషన్ ఎక్కడంటే రాజధానిలోని అమరావతిలో కృష్ణాయిపాలెం అనే గ్రామంలో పక్కనే వస్తున్న నేషనల్ హైవే ఉంది కదండి. ఆ హైవేకి ఒక 1/2 కిలోమీటర్ పక్కనండి ఇది కనపడేదంతా చాలా పెద్ద హైవే అండి. ఇది ఆగిపోయింది కదా, దీని పనులు కూడా మొదలు పెట్టారండి. అయితే ఈ పనులు ఎదరి నుంచి ఆ చివరి నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే తర్వాత వీడియో కన్నా ఇప్పుడు చూడటానికి తర్వాత ఇది చెట్లన్నీ తీసేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ చెట్లు ఇలా ఉన్నది కదా మీకు లైవ్లో చూపిద్దామని అయితే నేను ఇట్లా తీసుకొచ్చానండి ఈ వీడియో. ఇది ఒక వారం 10 రోజుల్లో దీన్ని ఏం చేస్తారంటే మొత్తం క్లియర్ చేస్తారండి. జేసీపీల ద్వారాగా చేసేసి ఈ కంప చెట్లన్నీ పీకేస్తారు. ఆల్రెడీ జంగిల్ క్లీనింగ్ జరుగుతున్నాయి కదా చాలా చోట్ల. అయితే ఇటువైపు ఈ రూట్ వైపు అయితే రాలేదండి, ఇంకా వస్తారు. ఇక్కడైతే కొంచెం వాటర్ ఉందన్నమాట. ఎదురా వాటర్ ఉండటం వల్ల దీన్ని అయితే కొద్దిగా ఆఫ్ చేసి మెయిన్ కన్స్ట్రక్షన్ జరిగే కాడైతే పనులు అయితే చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద రోడ్డు అనమాట. ఇది కనపడుతుంది కదండి, ఇప్పుడు మీకు చూడండి పక్కన వాటర్ డ్రైన్ లాగా కనబడుతుంది కదా ట్యాంకు. కనపడేది ఉంది కదండి వరలాగా, అక్కడ నుంచి ఇది కనపడుతుంది కదా పైపులు, ఇక్కడ వరకు అండి. ఎంత పెద్ద రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్డు పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఈ రోడ్డు పనులు చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఈ చెట్లు ఉండటం వల్ల మనకి తెలియట్లేదండి. ఈ చెట్లు బాగా కంప బాగా పెరిగిపోవడం వల్ల కనపడతలేదు. ఇది కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. ఇది చాలా పెద్దదండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉందండి. ఇది ఇంత వెడల్పు ఉంది, మట్టిలో కప్పుబడిపోయింది, కనబడతలేదు. ఈ చెట్ల వల్ల మనకేం లొకేషన్ అర్థం కాదు. ఇదండి, ఇది రాజధానికి సంబంధించిన ఫైబర్ నెట్ అంటారు కదండి, అదనమాట ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇట్లా కలెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇచ్చి ఈ విధంగా అయితే ఉందండి. ఇది ఏమైందంటే ప్రస్తుతానికి అక్కడ వర్క్స్ స్టార్ట్ అయింది కదా. రాజధాని 2014 నుంచి 15 నుంచి మనకి 19 దాకా వర్కులు జరిగినాయి కదండి బాగా. ఆ టైంలో అయితే ఈ విధంగా కట్టారండి. ఇక్కడ ఈ విధంగా కట్టేసి నెక్స్ట్ తర్వాత ఆగిపోయినాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ విధంగా ఉందండి. అక్కడ కనెక్షన్ ఉందండి, ఈ మధ్యలో వర్క్ జరగాలి. అలాగే ఇదంతా మొత్తం చాలా దూరం ఉందండి. చెట్లల్లో కనపడతలేదు అసలు ఏమి, కొంచెం కూడా అర్థం కాదు, ఏదో మనం అడవిలోకి వచ్చామన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ జంగిల్ క్లియరింగ్స్ జరిగిన తర్వాత ఇది మొత్తం వచ్చేస్తారండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కనపడేదంతా కొత్తగా మనకి వెళ్ళే హైవే ఉంది కదండి, ఆ హైవే అనమాట. ఈ మధ్యలో ఉన్నదంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ అనేది వస్తుందంటండి ఈ ఏరియాలో. ఇది కృష్ణాయిపాలెం గ్రామం అన్నమాట. మనకి ఉండవల్లి పెనబాక దగ్గరలో ఉంటుంది. అవి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది అప్పుడు సెంటు భూమి ఫ్లాట్లు ఇచ్చారు కదా, అవి అనమాట అవన్నీ సిమెంట్ పోల్స్ అనేది. అయితే ఇది మొత్తం క్లీన్ చేయలేదండి ఇంకా. జంగిల్ క్లియరెన్స్ ఇక్కడ వరకు అయితే కొంచెం ఆగింది పని, అది కూడా త్వరలో చేసేస్తారంట. అక్కడ వాటర్ ఉంది, బళ్ళు రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ వాటర్ కూడా బాగా ఇంకిపోయిన తర్వాత ఈ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి రాజధానిలో భాగంగా మీకు ప్రతి విషయాన్ని చూపించాలని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి. ప్రజెంట్ ఇప్పుడున్న లొకేషన్ అయితే ఏ విధంగా ఉంది అనేది మీకు తెలియాలి. తర్వాత కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఎలా ఉందనేది మీరు చూడాలి కదండి. మొత్తం కన్స్ట్రక్షన్ జరిగేదే చూపిస్తే మీకు అంతకుముందు ఎలా ఉందో తెలియదు కదండి. అందుకే నేనైతే ప్రస్తుతానికి ఉన్న లొకేషన్ అయితే చూపిస్తున్నాను. ఇది దాదాపు 1 సంవత్సరం లోపల మొత్తం క్లీన్ అయిపోయి ఈ రోడ్డు పనులు, ఈ ఫైబర్ నెట్ పనులు, ఇట్లాగా అన్ని పనులు జరిగి ఇది మొత్తం వేరేగా మారిపోద్ది. ఇదేంటంటే ఈ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, ఈ పనులు జరిగేటప్పుడు వీడియో పెడతాను, అట్లాగే మొత్తం పూర్తయిన తర్వాత వీడియో కూడా పెడతానండి. మన దగ్గర మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది రాజధాని కంటెంట్ మొదలుపెట్టిన తర్వాత ప్రతి సబ్జెక్టు చూపిస్తానని చెప్పి నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు చాలామంది సపోర్ట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి
బాగా వ్యూస్ వస్తున్నాయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ దగ్గర తీసుకొస్తూ ఉంటానండి. ఈ చెట్లల్లోకి వచ్చి ఇదంతా చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారేమో. ప్రజెంట్ ఒరిజినాలిటీగా మీకు చూపించాలని చెప్పి నేనైతే చేస్తానండి. తర్వాత ఒకప్పుడు ఇలా ఉండేది అని అనుకునేవాళ్ళు కదండి, అది ఈ వీడియోలో మనకి ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో ఇలా చిత్రీకరిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.